भारत कम्युनिस्ट पार्टी जिला संगारेड्डी जनरल सेक्रेटरी सैयद जलालुद्दीन चौथी मरतबा मुंतखब। संगारेड्डी जिले के नारायणखेड़ में कम्युनिस्ट पार्टी ऑफ इंडिया की 7 साला तकरीब के मौके पर सीपीआई का चौथा जिले इजलास का शानदार पैमाने पर इनेकाद अमल में आया, जिसमें रुकन असम्बली कुत्तागोड़म सीपीआई रियासती सेक्रेटरी संबा शिवा राव ने बाहिसियत मेहमान खुसूसी खिताब करते हुए कहा, रियासती और कौमी इजलास हर 3 साल में मुनक़िद होता है और उन्होंने कहा, अवामी तहरीक कम्युनिस्ट पार्टी के साथ आगे बढ़ रही है। मजदूरों और गरीबों के हकूक़ के लिए लड़ने वाला सुर्ख परचम है जो सीपीआई मजबूती से जद्दोजहद कर रही है। बाद अज़ान रियासती सेक्रेटरी की निगरानी में सीपीआई के ज़िला सतह के इंतखाबात अमल में आए, जिसमें ज़िला कौंसिल के अरकान ने चौथी मरतबा सैयद जलालुद्दीन को जनरल सेक्रेटरी मुंतखब किया। और इस मौके पर सीपीआई संगारेड्डी जिला जनरल सेक्रेटरी सैयद जलालुद्दीन ने मीडिया से बात करते हुए कहा, सीपीआई पार्टी गरीबों के हकूक़ के लिए लड़ने वाली जमात है और उन्होंने कहा, चौथी मरतबा मौका देने पर पार्टी के सरकर्दा कायदीन और कारकुनों का शुक्रिया अदा किया। और ज़िला संगारेड्डी नायब सेक्रेटरी आनंद और ज़िला एग्जीक्यूटिव मेंबर MK रहमान को मुंतखब किया गया। और इस मौके पर जिला इंचार्ज AT नरसिम्हा, सीनियर कामरेड प्रकाश राव, सिद्दीपेट सेक्रेटरी मंदा पवन के अलावा सीपीआई पार्टी के सरकर्दा कायदीन के अलावा कारकुनों और अवाम की कसीर तादाद मौजूद थी। आइए देखते हैं इस तफसीली रिपोर्ट में। పార్టీ సంగారెడ్డి జిల్లా 4వ మహాసభలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్ష వర్గం, ఈ యొక్క మహాసభకు ముఖ్య ఈరోజు సంగారెడ్డి జిల్లా 4వ మహాసభ నారాయణఖేడ్ డివిజన్లో జరిగింది। ఈ డివిజన్ డిస్ట్రిక్ట్ మహాసభకి రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు, అదేవిధంగా మా జిల్లా ఇన్ఛార్జ్ ET నరసింహ గారు, అదేవిధంగా సీనియర్ కామ్రేడ్ ప్రకాశ్రావు గారు, అదేవిధంగా సిద్దిపేట సెక్రటరీ మందా పవన్ గారు ఈ జిల్లా కాన్ఫరెన్స్కి వచ్చి ముగించిన తర్వాత 4వసారి మళ్ళా నాకు ఏకగ్రీవంగా జిల్లా కౌన్సిల్ మెంబర్ నాకు జిల్లా సెక్రటరీ చేశారు। నేను అన్ని జిల్లా కౌన్సిల్ మెంబర్కి పేరున వాళ్ళకి రెడ్ సల్యూట్ చెప్పుకుంటూ నాకు మళ్ళా ఒకసారి అవకాశం ఇచ్చిన అవకాశంకి జిల్లా ప్రజలకి నాకు సాధ్యమైన కాడికి 5 కాన్స్టిట్యూన్సీల తిరిగి బరుగు వర్గాలకి పేదలకి కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే ఎర్ర జెండా పార్టీ అంటేనే పేదల గురించి పనిచేసే పార్టీ కాబట్టి, అదేవిధంగా ఈరోజు మన సంగారెడ్డి జిల్లాలో అసిస్టెంట్ సెక్రటరీగా ఇద్దరికి మన నారాయణఖేడ్ డివిజన్ సెక్రటరీ ఆనంద్ గారికి, అదేవిధంగా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ MK रहमान గారికి ఇద్దరికి డిస్ట్రిక్ట్ సెక్రటరీగా వీళ్ళిద్దరు తోలు తీసుకొని 3 మూర్తులలాగా అక్కడ సంగారెడ్డి కానీ, ఇక్కడ నారాయణఖేడ్ కానీ, ఇక్కడ జహీరాబాద్ కానీ, ఇక్కడ పట్టంచూరు కానీ సాధ్యమైన కాడికి ఈ జిల్లాలో నూతన కమిటీలు వేసుకొని పార్టీకి ముంగటికి తీసుకొని పేదల పని చేయడానికి మేము ముగ్గురం ఉంటామని మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పొద్దుగాల నుంచి మీడియా మిత్రులు కూడా అన్ని రకాలుగా మాకు సహకారం ఇచ్చిన వాళ్ళకి కూడా
జిల్లా సమితి తరఫు నుంచి మీడియా మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నారాయణఖేడ్ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 4వ సంగారెడ్డి జిల్లా మహాసభ అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క మహాసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పూనంనేని సాంబశివరావు గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించడం జరిగింది. మహాసభ అనంతరం నూతన జిల్లా కౌన్సిల్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కౌన్సిల్లో నన్ను సిపిఐ పార్టీ సంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న సందర్భంగా నేను పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రానున్నటువంటి రోజుల్లో సంగారెడ్డి జిల్లాలో పార్టీని, ప్రజా సంఘాలను నా వంతు కృషి చేసి బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. గత నెల రోజుల పాటు సంగారెడ్డి జిల్లా 4వ మహాసభ నిర్వహించుకోవడం కోసం కార్యకర్తలందరూ వారి శ్రమకు తగినట్టుగా ప్రయాసం పడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో జిల్లా 4వ మహాసభలు ఆర్భాటంగా నిర్వహించుకొని ఈరోజు ముగించుకోవడం అనేది జరిగింది. ఈ మహాసభలకి రాష్ట్ర పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, కొత్తగూడెం ఎమ్మెల్యే, జిల్లా పార్టీ ఇన్ఛార్జి ఈటి నరసింహ గారు, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందా పవన్ గారు, రాష్ట్ర నాయకత్వము, జిల్లా నాయకత్వము, జిల్లాలో ఉన్న నాయకత్వం అంతా ఈ ప్రాంతానికి వచ్చి మహాసభను విజయవంతం చేయడం జరిగింది. ఈ మహాసభలో పార్టీ నియమావళి ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి నూతన కార్యవర్గాన్ని, కౌన్సిల్ని, నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్లడం కోసం ఈ మహాసభ ఎంతో దోహదపడుతుందని చెప్పేసి అందరం కూడా భావించాం. ఈ మహాసభలో నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీలో జిల్లా కార్యదర్శిగా సయ్యద్ జలాలుద్దీన్ గారికి మరోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆనందైన నన్ను కూడా ఈ జిల్లా మహాసభలో జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. నన్ను జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడానికి దోహదపడ్డ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, కార్యవర్గానికి, కౌన్సిల్ మెంబర్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించుకోవడం కోసం ఖచ్చితంగా శక్తి మేరకు పనిచేసి ప్రజా సంఘాల నిర్మాణం కానీ, కార్మికుల సమస్యలు కానీ, ప్రజల చొరబడి ముందు పనిచేయడం కోసం నా వంతుగా ప్రయత్నం చేస్తూ వాటి కోసం నిలబడదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.